నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం మాసం ట్యాగ్ దగ్గర సంక్షేమ భవన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే హాస్టల్స్కి సంబంధించి సంక్షేమ హాస్టల్కి సంబంధించి విద్యార్థుల ఏదైతే ఛార్జెస్ పెంచాలని చెప్పేసి ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. దానికి సంబంధించి అంటే ప్రధానంగా కాస్మెటిక్స్ ఛార్జెస్ కానీ అలాగే ఏదైతే పాకెట్ మనీకి సంబంధించి కొంచెం అంటే ఖర్చులకు సంబంధించి ఇప్పుడున్న ఖర్చులకు సంబంధించి అనుగుణంగా వాళ్ళు ఛార్జెస్ పెంచాలని కూడా ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. కేవీపీ సంబంధించి అయితే ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో. అమ్మ, ఇప్పుడు దాకా ఎట్లా ఉంది? పాకెట్ మనీ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత పెంచాలంటే పాకెట్ మనీ ప్రతి విద్యార్థికి 2000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు మహిళలకు 500 రూపాయలు, బాలురకు నెలకు 200 రూపాయలు ఇవ్వాలని మేము కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తాము. ఈరోజు మీరు ఏదైతే 2500 పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది మీకు? సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు 2014 కంటే ముందు మెచ్చార్జీ పెరిగినాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పెరగలేదు. 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు 1100 రూపాయలు ఇస్తారు. 3 నుంచి 7 తరగతి విద్యార్థులకు 950 రూపాయలు ఇస్తారు. అంటే రోజుకు 33 రూపాయల చొప్పున వాళ్ళు ఉదయం టిఫిన్, రాత్రికి భోజనము, మళ్ళీ చికెను, గుడ్లు, అరటిపళ్ళు ఇవన్నీ చేయాలి. కానీ ఈరోజు బయట టీ తాగితే 50 రూపాయల ఛాయ్ ఉంది. కానీ హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్నది 33 రూపాయలు మాత్రమే ఒక రోజుకి. అంటే ప్రజాపాలనలో హాస్టల్ విద్యార్థుల పరిస్థితి మరి దయనీయంగా ఉంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మెచ్చార్జీ పెంచి హాస్టల్ విద్యార్థులను ఆదుకోవాలని 11,500 నుంచి 2,500 పెంచాలని చెప్పి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు ఆడపిల్లలకు 72 రూపాయలు, మగపిల్లలకు 55 రూపాయలు ఇస్తా ఉన్నాం. వాటిని 200 రూపాయలకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తంగా అనేక భవనాలు, సొంత భవనాలు లేవు, సొంత భవనాలు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడికక్కడే కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు ప్యాకెట్ మనీ ఒక సంవత్సరం మాత్రమే 500 రూపాయలు ఇచ్చారు. ఇప్పటికీ ప్యాకెట్ మనీ ఇవ్వడం లేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ప్యాకెట్ మనీ 500 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా హాస్టల్లో మెనూ అమలు జరగడం లేదు. మెనూ అమలు జరిపి పెరిగే ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెచ్చాలని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మేము హాస్టల్ వర్కర్స్, అది 100 మంది ఉంటే 6000 జీతం, 200 మంది ఉంటే 10,000 జీతం. ఆ జీతం కోసం ఆ జీతం కూడా 6 నెలలకు 7 నెలలకు 2 నెలలు ఇస్తారు. 2 నెలలు ఇచ్చి ఇంకా ఇంతే అంటారు. ఏమన్నా మాట్లాడితే అంటారు మీరు వెళ్ళిపోరు, మాకొద్దు, మేము 2013 నుంచి చేస్తున్నాం సార్ డ్యూటీ, మీరు వెళ్ళిపోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి పెంచింది లేదు సార్. 1 రూపాయి పెంచలేదు. అవి 6000 కూడా ఇస్తారు. పిల్లలు తగ్గితే 6000 ఇస్తారు. పిల్లలు మేము మెడికల్ పట్టుకొస్తాం సార్, పట్టుకరాలేం కదా. వాళ్ళు వస్తేనే, వాళ్ళు చదువుకుంటేనే మేము తిండి పెడతాము, వాళ్ళు ఇచ్చినంత వండి పెడతాము. కానీ మేము అడిగితే ఏమంటారు మీరు వెళ్ళిపోండి, మేము ఇంకోరు నిలుచుకుంటాము, ఇంకోరు వచ్చి చేస్తారు. పర్మనెంట్ బిల్డింగ్స్ లేవా మీకు? స్కూల్ పర్మనెంట్ లేదు, ఎస్ఐ లేదు, ఎస్ఐ లేదు, మాకు ఏది లేదు సార్. ఏది కట్టు, పిఎఫ్ లేదు, ఏది లేదు, మాకు ఏది కట్టు కాదు. అసలు మేము సాగు బతుకులాలు ఉండము. కిరాయి ఇండ్లు సార్ మావి, కిరాయి ఇండ్లు. పిల్లల చదువుకోలేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం మేము. అయినా కూడా మా పరిస్థితులు అట్లుండే, జీతాలు లేవు. వస్తాయి అంటారు, అంతేగాని జీతాలు అడిగితే మాత్రం ఇయ్యరు. అవుట్సోర్సింగ్ లేదు మాకు. కనీసం అవుట్సోర్సింగ్ అన్న చేయొచ్చు కదా సార్. డైలీ వేజ్ వాళ్ళు మీరు వెళ్ళిపోవాలి. మేమేమన్నా గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోవాలంటారు సార్ మమ్మల్ని. మాకు న్యాయం మాత్రం 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. వెళ్ళిపోరంటే ఎట్లా వెళ్ళిపోతాం మేము? మాకు జీతాలు సరిగ్గా వస్తలేవు. ఏం లేదు సార్, మాకు అవుట్సోర్సింగ్ కావాలి. అవుట్సోర్సింగ్ అయ్యి మాకు పిఎఫ్, ఎస్ఐ కట్టు కావాలి అంతే. నెలకు జీతం ఇవ్వాలి. ఓ రోజు అటు ఇటు అయినా సరే కానీ నెలకు జీతం మాత్రం ఇవ్వాలి. మా పిల్లలకి ఎట్లా సాగుతాం సార్? కిరాయి ఇల్లు మాది. పిల్లలకి ఎట్లా సాగుతాం చెప్పుంటే? పిఎఫ్ కట్ కావాలి మాకు, నెల జీతం రావాలి. అవుట్ సోర్సింగ్ కావాలి. న్యాయం చేయండి సార్. మీరు ఉన్నటువంటి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉంటున్నటువంటి వాటన్నిటికీ 173 సొంత భవనాలు నిర్మించాలి. కాపాడండి 64,000 మంది విద్యార్థుల భవిష్యత్తును. కాపాడండి 64,000 మంది విద్యార్థుల భవిష్యత్తును. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 2,500 రూపాయలకు పెంచాలి. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు హాస్టల్ సమస్యల మీద ఇక్కడ ప్రభుత్వ అధికారులకి వివరణ ఇవ్వడానికి వచ్చాము. వారికి విన్నవించుకోవడానికి మేమందరం రావడం జరిగింది. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ మెస్ ఛార్జీలు అనేటువంటిది గత 6-7 సంవత్సరాలకు ధరలకు ఎంతైతే ఉండదో దానికి అనుసంధానంగా గతంలో ఇచ్చారు. ఇప్పుడు ఈ 6-7 సంవత్సరాల కాలంలో బాగా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో
మెస్ ఛార్జీలు కూడా పెంచమని మేము కోరుతున్నాం. 7 నుంచి 10 తరగతి చదివేటువంటి వాళ్ళకు 1100 ఇస్తున్నారు. 1100 రూపాయలతోటి నెలంతా బతికేటువంటి వాళ్ళను ఒక్కరినైనా చూపించండి అని మేము కోరుతున్నాం. అట్లా సాధ్యం కావట్లేదు కదా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని. 7వ తరగతి లోపు పిల్లలకు 950 రూపాయలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితోటి నెల అంతా ఎలా బతుకుతారు, ఇది మేము కోరుతున్నాం. అందుకనే మెస్ ఛార్జీలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హాస్టల్ నిద్ర చేశారు. వారు చెప్పిన మాట ఏంటంటే, మేమే కనుక అధికారంలోకి వస్తే 2500 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచుతామన్నాడు. మేము మాట్లాడుతున్నది మా సంఘం డిమాండ్ కాదు, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మాటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 2500 రూపాయలు మెస్ ఛార్జీలు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. 62 రూపాయలతోటి సబ్బులు, షాంపూలు, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు ఇవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? 62 రూపాయలకు ఒక్క సబ్బు, పియర్స్ సబ్బు ఎవరైనా పెడితే అది సుమారు 70-80 రూపాయలు ఉంటుంది. అంటే ఒక బట్టల సబ్బు మందం కూడా పైసలు ఇచ్చేటువంటి, ఒక స్నానం సబ్బు మందం కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదనేటువంటిది ఉంది. అందుకనే కాస్మోటిక్ ఛార్జీలు పెంచమని కోరుతున్నాం. అమ్మాయిలకైతే 500 ఇవ్వండి కాస్మోటిక్ ఛార్జీలు, అబ్బాయిలకి 300 ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కాలేజీ హాస్టల్ చదువుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళు హాస్టల్ నుంచి కాలేజీ దాకా వెళ్ళాలంటే బస్ పాస్ ద్వారా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి కనీసం ప్యాకెట్ మనీ పిల్లలకి బస్సు పాస్ కోసం కానీ వాళ్ళ కాస్మెటిక్స్ కోసం ఇతర అవసరాల కోసం 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో అంటే 2021లో మేము పోరాడే ఫలితంగా ప్రభుత్వం 500 రూపాయలు 2021-22 విద్యా సంవత్సరంలో ఇచ్చింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది ప్రభుత్వం, ప్యాకెట్ మనీ ఇవ్వట్లేదు. కాబట్టి విద్యార్థులకు ప్యాకెట్ మనీ ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. రాష్ట్రంలో 810 హాస్టల్స్ ఉంటే దాంట్లో 173 హాస్టళ్లు అద్దె భవనాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే రూమ్లో ఇరికిరికి గదులలో 25 నుంచి 30 మంది దాంట్లో ఇరికిరికి ఉండాల్సిన పరిస్థితి జరుగుతుంది. ఫ్యాన్లు సరిపడలేవు, తలుపులు లేవు, బాత్రూమ్ల పరిస్థితి గందరగోళంగా ఉంది. బహిర్భూమికి విద్యార్థులు వెళ్తున్నారు, హాస్టల్లో పెచ్చులు ఉడుతున్నాయి, పెచ్చులుడి విద్యార్థుల మీద పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లోనే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏమిటంటే, మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి, సొంత భవనాల్ని నిర్మించాలి, 173 హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలి. విద్యార్థులకి డిహెచ్ హాస్టల్, డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ విద్యార్థులకి ప్యాకెట్ మనీ 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే సొంత భవనాల్ని నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాం. హాస్టళ్లకు సంబంధించినటువంటి మెస్ బకాయిలు, కాస్మోటిక్ బకాయిలు జూన్ నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఆ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాను. అదేవిధంగా మా డిమాండ్స్లలో ముఖ్యమైనటువంటి అంశం, అందులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. చూడొచ్చు, దీనికి సంబంధించి ఏదైతే కేవీపీఎస్ సంఘ ఏదైతే కుల వివక్ష సంబంధించి ఏదైతే కేవీపీఎస్ ఈరోజు చేస్తున్నారో, దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు చేసే డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడున్న ఖర్చులకు అనుగుణంగా ఏదైతే మెస్ ఛార్జీలు కావచ్చు, అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు పెంచాలని చెప్పేసి పాకెట్ మనీ విషయంలో కూడా కొంత అవకతవకలు అవుతున్నాయి. గతంలో ఇచ్చిర్రు, తర్వాత పాకెట్ మనీ ఆపేరని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు వాళ్ళు ఇక్కడ ధర్నా చేపడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది.